ఒకరు తన బాయ్ ఫ్రెండ్ తనకు 2 ఏళ్లు నరకం చూపించిన టాక్సిక్ పర్సన్ అంటూ బాంబ్ పేల్చారు. మరొకరు ఇండస్ట్రీలో విమర్శలు సహజం అంటూ ఎమోషనల్ ఆన్సర్ ఇచ్చారు. టాలీవుడ్, కోలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ మ్యాటరే హాట్ టాపిక్గా మారింది. అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతుంది? అనుపమ చేసిన నార్సిసిస్టిక్ అబ్యూస్ ఎలిగేషన్స్ పై ధ్రువ్ ఫస్ట్ టైం ఎందుకు స్పందించాల్సి వచ్చింది? ప్రొడ్యూసర్స్ గొడవలు, బ్రేకప్ వివాదాల మధ్య ధ్రువ్ చేసిన సంచలన కామెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వర్స్టైల్ యాక్టర్ విక్రమ్ కొడుకు, యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. అందాల భామ అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ ప్రేమాయణం ఎంతలా ట్రెండ్ అయిందో వీళ్ళ బ్రేకప్ అంతకంటే ఎక్కువ రచ్చ చేసింది. బైసన్ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం కాస్త ప్రేమగా మారింది. ఫారిన్ ట్రిప్స్, పర్సనల్ పిక్స్ నెట్టింట వైరల్ కావడంతో వీరి లవ్ స్టోరీ ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. కానీ ఏమైందో ఏమో కానీ సడన్గా సీన్ పూర్తిగా మారిపోయింది. నా జీవితంలో నుంచి ఒక వ్యక్తి దూరం అయ్యాడు, ఇప్పుడు నేను చాలా ఫ్రీగా ఉన్నాను అంటూ అనుపమ పెట్టిన పోస్ట్ సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో అనుపమ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని షాక్కి గురి చేశాయి. 2 ఏళ్ల పాటు ఒక టాక్సిక్ రిలేషన్లో నరకం అనుభవించాను, అతను ఒక నార్సిసిస్ట్ అంటూ పరోక్షంగా సంచలన ఆరోపణలు గుప్పించింది. ఇక అనుపమ కామెంట్స్ బయటికి రాగానే నెటిజన్లు వెంటనే రంగంలోకి దిగిపోయారు. గ్లామర్ వరల్డ్ వెనుకున్న చీకటి కోణాలను బయట పెడుతూ గతంలో ధ్రువ్ ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియోలను ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ఒక ఈవెంట్లో అనుపమతో ధ్రువ్ మాట్లాడిన తీరు, నిఖిల్ పాడ్కాస్ట్లో జరిగినటువంటి సంఘటనలు చూపిస్తూ అంతా చేసి ఇప్పుడు అనుపమ బయటపడేసరికి ధ్రువ్ కవర్ చేసుకుంటున్నాడు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు సినిమాల పరంగా కూడా ధ్రువ్ వరుస వివాదాల్లో చిక్కుకున్నాడు. ఏఆర్ మురుగదాస్, మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకులతో సినిమాలు మిస్ అవ్వడం, తాజాగా నీలాద్రి ప్రొడక్షన్స్ అండ్ పెన్ స్టూడియోస్ నుంచి ₹1 కోటి అడ్వాన్స్ తీసుకొని హ్యాండ్ ఇచ్చాడంటూ ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదులు నమోదు కావడంతో ధ్రువ్ ఇమేజ్ ఒక్కసారిగా డ్యామేజ్ అయింది. ఇలాంటి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కాంట్రవర్సీల మధ్య ఎట్టకేలకు ధ్రువ్ విక్రమ్ మౌనం వీడాడు. ఇండియా టుడే తమిళ్ రౌండ్ టేబుల్ సమావేశంలో తనపై వస్తున్న విమర్శలు, ట్రోలింగ్ పై తొలిసారి ఓపెన్గా మాట్లాడాడు. ధ్రువ్ ఏమన్నాడంటే, నేను చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను. వ్యక్తిగత విషయాలపై తీవ్రమైన పరిశీలన, విమర్శలు ఉంటాయని నాకు ముందే తెలుసు. ఈ విమర్శలు నన్ను ప్రభావితం చేయలేదు అంటూ నేను చెప్పలేను. ఖచ్చితంగా ప్రభావం పడింది. కానీ మనం నిజాయితీగా సత్యం వైపు నిలబడినప్పుడు, మనల్ని ప్రేమించే వ్యక్తులను గట్టిగా కాపాడుతున్నప్పుడు ఇవన్నీ కాలక్రమేణా మాయమవుతాయి అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. అయితే ధ్రువ్ తన మాటల్లో ఎక్కడా కూడా అనుపమ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా ఆయన చేసిన ఈ కామెంట్స్ అన్నీ కూడా అనుపమ ఆరోపణలకే కౌంటర్ అంటూ సోషల్ మీడియా కూడా కూస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక లాజికల్ పాయింట్ కూడా చూడాలి. స్టార్ కిడ్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ధ్రువ్ నటన పరంగా టాలెంటెడ్ అనిపించుకున్నప్పటికీ కూడా ఇలాంటి కాంట్రవర్సీల వల్ల కెరీర్ పరంగా చాలా తీవ్రంగా నష్టపోతున్నాడు. ఒకవైపు ప్రొడ్యూసర్ల గొడవలు, మరోవైపు ప్రేమ వ్యవహారంలో టాక్సిక్ అబ్యూజ్ అన్న ఆరోపణలు, ఇవన్నీ కూడా ఒక యువ హీరో కెరీర్ని దెబ్బతీసేవే. ధ్రువేమో ఒంటరి సైన్యంలో నిలబడతాం, విమర్శలు ఎదుర్కొంటాం అంటున్నాడు. కానీ పబ్లిక్ మాత్రం ఇవన్నీ జస్ట్ ఇమేజ్ కవర్ చేసుకోవడానికే చేస్తున్న కబుర్లు అంటూ కొట్టిపారేస్తున్నారు. నిజానికి ఈ వివాదంలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది వాళ్ళకే తెలియాలి. మొత్తానికి ధ్రువ్ విక్రమ్, అనుపమ బ్రేకప్ ఇష్యూ ఇటు కోలీవుడ్ అటు టాలీవుడ్లో పెద్ద మంటలు రేపుతుంది. ఈ వివాదం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. వర్స్టైల్ యాక్టర్ విక్రమ్ కొడుకు, యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. అందాల భామ అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ ప్రేమాయణం ఎంతలా ట్రెండ్ అయిందో వీళ్ళ బ్రేకప్ అంతకంటే ఎక్కువ రచ్చ చేసింది. బైసన్ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం కాస్త ప్రేమగా మారింది. ఫారిన్ ట్రిప్స్, పర్సనల్ పిక్స్ నెట్టింట వైరల్ కావడంతో వీరి లవ్ స్టోరీ ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. కానీ ఏమైందో ఏమో కానీ సడన్గా సీన్ పూర్తిగా మారిపోయింది. నా జీవితంలో నుంచి ఒక వ్యక్తి దూరం అయ్యాడు, ఇప్పుడు నేను చాలా ఫ్రీగా ఉన్నాను అంటూ అనుపమ పెట్టిన పోస్ట్ సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో అనుపమ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని షాక్కి గురి చేశాయి. 2 ఏళ్ల పాటు ఒక టాక్సిక్ రిలేషన్లో నరకం అనుభవించాను, అతను ఒక నార్సిసిస్ట్ అంటూ పరోక్షంగా సంచలన ఆరోపణలు గుప్పించింది. ఇక అనుపమ కామెంట్స్ బయటికి రాగానే నెటిజన్లు వెంటనే రంగంలోకి దిగిపోయారు. గ్లామర్ వరల్డ్ వెనుకున్న చీకటి కోణాలను బయట పెడుతూ గతంలో ధ్రువ్ ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియోలను ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు.
ఒక ఈవెంట్లో అనుపమతో ధ్రువ్ మాట్లాడిన తీరు, నిఖిల్ పాడ్కాస్ట్లో జరిగినటువంటి సంఘటనలు చూపిస్తూ అంతా చేసి ఇప్పుడు అనుపమ బయటపడేసరికి ధ్రువ్ కవర్ చేసుకుంటున్నాడు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు సినిమాల పరంగా కూడా ధ్రువ్ వరుస వివాదాల్లో చిక్కుకున్నాడు. ఏఆర్ మురుగదాస్, మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకులతో సినిమాలు మిస్ అవ్వడం, తాజాగా నీలాద్రి ప్రొడక్షన్స్ అండ్ పెన్ స్టూడియోస్ నుంచి ₹1 కోటి అడ్వాన్స్ తీసుకొని హ్యాండ్ ఇచ్చాడంటూ ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదులు నమోదు కావడంతో ధ్రువ్ ఇమేజ్ ఒక్కసారిగా డ్యామేజ్ అయింది. ఇలాంటి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కాంట్రవర్సీల మధ్య ఎట్టకేలకు ధ్రువ్ విక్రమ్ మౌనం వీడాడు. ఇండియా టుడే తమిళ్ రౌండ్ టేబుల్ సమావేశంలో తనపై వస్తున్న విమర్శలు, ట్రోలింగ్పై తొలిసారి ఓపెన్గా మాట్లాడాడు. ధ్రువ్ ఏమన్నాడంటే, నేను చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను. వ్యక్తిగత విషయాలపై తీవ్రమైన పరిశీలన, విమర్శలు ఉంటాయని నాకు ముందే తెలుసు. ఈ విమర్శలు నన్ను ప్రభావితం చేయలేదు అంటూ నేను చెప్పలేను. ఖచ్చితంగా ప్రభావం పడింది. కానీ మనం నిజాయితీగా సత్యం వైపు నిలబడినప్పుడు, మనల్ని ప్రేమించే వ్యక్తులను గట్టిగా కాపాడుతున్నప్పుడు ఇవన్నీ కాలక్రమేణా మాయమవుతాయి అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. అయితే ధ్రువ్ తన మాటల్లో ఎక్కడా కూడా అనుపమ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా ఆయన చేసిన ఈ కామెంట్స్ అన్నీ కూడా అనుపమ ఆరోపణలకే కౌంటర్ అంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక లాజికల్ పాయింట్ కూడా చూడాలి. స్టార్ కిడ్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ధ్రువ్ నటన పరంగా టాలెంటెడ్ అనిపించుకున్నప్పటికీ కూడా ఇలాంటి కాంట్రవర్సీల వల్ల కెరీర్ పరంగా చాలా తీవ్రంగా నష్టపోతున్నాడు. ఒకవైపు ప్రొడ్యూసర్ల గొడవలు, మరోవైపు ప్రేమ వ్యవహారంలో టాక్సిక్ అబ్యూజ్ అన్న ఆరోపణలు, ఇవన్నీ కూడా ఒక యువ హీరో కెరీర్ని దెబ్బతీసేవే. ధ్రువేమో ఒంటరి సైన్యంలో నిలబడతాం, విమర్శలు ఎదుర్కొంటాం అంటున్నాడు. కానీ పబ్లిక్ మాత్రం ఇవన్నీ జస్ట్ ఇమేజ్ కవర్ చేసుకోవడానికే చేస్తున్న కబుర్లు అంటూ కొట్టిపారేస్తున్నారు. నిజానికి ఈ వివాదంలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది వాళ్ళకే తెలియాలి. మొత్తానికి ధ్రువ్ విక్రమ్ అనుపమ బ్రేకప్ ఇష్యూ ఇటు కోలీవుడ్ అటు టాలీవుడ్లో పెద్ద మంటలు రేపుతుంది. ఈ వివాదం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. అయితే ఇక్కడ మనం ఒక లాజికల్ పాయింట్ కూడా చూడాలి. స్టార్ కిడ్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ధ్రువ్ నటన పరంగా టాలెంటెడ్ అనిపించుకున్నప్పటికీ కూడా ఇలాంటి కాంట్రవర్సీల వల్ల కెరీర్ పరంగా చాలా తీవ్రంగా నష్టపోతున్నాడు. ఒకవైపు ప్రొడ్యూసర్ల గొడవలు, మరోవైపు ప్రేమ వ్యవహారంలో టాక్సిక్ అబ్యూజ్ అన్న ఆరోపణలు, ఇవన్నీ కూడా ఒక యువ హీరో కెరీర్ని దెబ్బతీసేవే. ధ్రువేమో ఒంటరి సైన్యంలో నిలబడతాం, విమర్శలు ఎదుర్కొంటాం అంటున్నాడు. కానీ పబ్లిక్ మాత్రం ఇవన్నీ జస్ట్ ఇమేజ్ కవర్ చేసుకోవడానికే చేస్తున్న కబుర్లు అంటూ కొట్టిపారేస్తున్నారు. నిజానికి ఈ వివాదంలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది వాళ్ళకే తెలియాలి. మొత్తానికి ధ్రువ్ విక్రమ్ అనుపమ బ్రేకప్ ఇష్యూ ఇటు కోలీవుడ్ అటు టాలీవుడ్లో పెద్ద మంటలు రేపుతుంది. ఈ వివాదం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. మరి ఈ ఇష్యూపై మీరేమంటారు? అనుపమ చేసిన ఆరోపణల్లో నిజం ఉందంటారా, లేక ధ్రువ్ చెప్పిన దాంట్లో పాయింట్ ఉందంటారా? మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.